అసలు ఈ ఆషాఢ మాసం ఏంటో, ఈ గోరింటాకు పెట్టుకోవడం ఏంటో ఇప్పుడే పెట్టుకోవాలా? గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటి ఆకు అని అర్థం అమ్మా. ఈ గోరింటాకంటే గౌరీదేవికి ఎనలేని ఇష్టం. ఆషాఢ మాసంలో గౌరీదేవికి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ అమ్మవారికి ఇష్టమైన గోరింటాకుని పెట్టుకుంటాం. అలాగే ఈ గోరింటాకు సౌభాగ్యానికి చిహ్నం. అంతేకాకుండా ఈ గోరింటాకు పెట్టుకోవటం వల్ల మన ఆడవాళ్లకి చాలా ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయి. ఈ గోరింటాకు వల్ల చేతి సౌందర్యం కూడా పెరుగుతుంది. అలాగే ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ సమస్యలేవైనా ఉన్నా కూడా తగ్గుతాయి అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ గోరింటాకు యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలుండటం వల్ల మన చేతికుండే చిన్న చిన్న గాయాలని ఈ గోరింటాకు పోగొడుతుంది. అలాగే ఈ గోరింటాకుని కాళ్లకి పారాణిగా పెట్టుకుంటే కాళ్ల పగుళ్లున్నా, అలాగే అరికాళ్లలో ఏవైనా గాయాలు కాని ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే ఈ గోరింటాకు వాటిని ఈజీగా తగ్గిస్తుందని పెద్దలంటూ ఉంటారు. ఈ గోరింటాకు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయని మీరు చెప్పాకే అర్థమైంది అత్తయ్య గారు. గోరింటాకు గురించి భలే చెప్పారమ్మగారు. ఊర్వశి, ఏంటా నూరడం? సరిగ్గా నూరు. అత్తయ్య, త్వరగా నూరండి మీరు కూడా. తీసుకోండి. నీకు ఎలాగైనా ఈరోజు నా చేత్తో గోరింటాకు పెడతాను సత్య. అక్కా, అలా నుంచి వింటక్క, రా నువ్వు కూడా వచ్చి కూర్చుని నీకు నువ్వే గోరింటాకు పెట్టుకో. వద్దు గాయత్రి, మీ బావగారు లేకుండా నేను గోరింటాకు పెట్టుకోవడం నాకిష్టం లేదు. సుందరి, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు నేను ఎలాగైనా గోరింటాకు పెడతానుగా. వీళ్ళందరికంటే ఇంకా ఎర్రగా నీ గోరింటాకు పండుతుంది చూడు. ఏంటోనమ్మా, అసలే బాలా పాప ఎక్కడున్నారో తెలియడం లేదు. వాళ్ళకి నువ్వు బతుకున్నావని తెలుసో లేదో అర్థం కావడం లేదు. నీ పెళ్ళైన తర్వాత కూడా బాలా నీ చేతి మీద గోరింటాకు ఎంత అందంగా పెట్టాడో గుర్తొస్తుంటేనే నాకు చాలా బాధగా ఉందమ్మా. అందరూ ఉండి కూడా నీకు ఈ పరిస్థితి ఏంటో నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. అత్తయ్య, ఏం చేస్తాం, నా తలరాత అలా ఉందంతే.
ఓసే గాయత్రి, అప్పుడు మమ్మల్ని అవమానించావు కదా, ఇప్పుడు చూడు, నీ చేతికి పెట్టిన గోరింటాకు వల్ల నీ చేతులు ఎలా మండిపోతాయో. ఉసే, గాయత్రి చేతులు మండిపోయేలా చేస్తానన్నావు కదా, ఏం ప్లాన్ చేశావు? ఏంటి నువ్వు నా చెల్లెల మీదే అంత కుట్ర చేస్తావా? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? వరుసకి చెల్లెలు అవుతావని వదిలేస్తున్నాను. లేకపోతే నువ్వు చేసిన పనులకి, మాకొచ్చిన కోపానికి ఎప్పుడో నీ నిజ స్వరూపం అందరి ముందు బయట పెట్టి నిన్ను ఈ ఇంట్లో నుంచి బయట గెంటించేదాన్ని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఊర్వశి. ఇంకొక్కసారి ఇలాంటి పనులు కనుక చేస్తే నిన్ను క్షమించను. ఖచ్చితంగా నువ్వు, నీ మొగుడు, మీ అత్తమామలు చేసే దొంగ పనులన్నీ బయట పెట్టి మరీ మిమ్మల్ని తన్ని తగలబెడతాను. గాయత్రి, దీనికి బుద్ధి చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. మళ్ళీ మనందరం ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. నువ్వు వెళ్ళు. సరేకా.